వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మన భట్టి విక్రమార్క గారు ఎంతో శ్రద్ధతోని, ప్రేమతోని, కోరికతోని ఎడిపోయి వచ్చినా కూడా ఒక 10 నిమిషాల శుభ్రం ఫోన్ నాకు తెలిసి చాలా సందర్భాల్లో, ఎందుకంటే ఆయన మైండ్ మాకు తెలుస్తూ ఉంటుంది కదా, దుర్గాన చెప్పినట్టుగా అటుపోయినా ఇటు పోవడం కాసేపడ్డాడు, ఇది ఇట్లా పోయినా ఇటు పోవడం కాసేపడ్డాడు. అంటే ఆయనకి ఊరిలో ప్రేమ, ఈ దేవుడి మీద భక్తి, గౌరవం. మరి అటువంటి నాయకుడిని ఇచ్చిన ఈ ఊరు, వారు ప్రత్యేకమైన శ్రద్ధతో రామదాస్ ఈ ఊరు ఎప్పుడూ అభివృద్ధి కావాల్సిందే, దీనికి అన్ని జరగాల్సిందని చెప్పేసి దాదాపుగా 30 కోట్ల రూపాయల ప్రతిపాదన రాసి అంటే మొత్తం రాసి ఇచ్చిన నేను. మీరు నన్ను ఎమ్మెల్యే చేసినందుకు మీకు కృతజ్ఞతలు, ఇంకోటి మీకు ఎప్పుడు రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ గుడికి అన్ని కావాల్సిందే అని చెప్పేసి వీటన్నిటి నువ్వు కాగితం రాసి, నీ లెటర్ పైన, ఎమ్మెల్యే లెటర్ పైన రాసి మొత్తం కార్యక్రమాలు చేద్దామని, ఆయనకి ఎన్ని పనులున్నా కూడా ఇట్లా రాయి అని చెప్పినాడు. ఒక 4 రోజుల కరెంట్ పోల్ లేట్ అయింది అంతేనా? మరి ఆయనకి ఎట్లా గుర్తుంటుందో నాకు తెలియదు. కరెంట్ పోల్ తీరగట్టు ఏందంటాడు ఆయనగా చెప్పినా, నేను ఈ కరెంట్ పోల్ తెచ్చడం మొదలు పెడతా అంటే అంత ఇంట్రెస్ట్ గా దానికి సత్యనారాయణ గారు వ్యూహకర్త అట్లా చాలా ప్రేమతోని, అభిమానంతో ఊరు గుడి, ఈరోజు ఆ గుడి పవర్ఫుల్ గుడికి కార్యవర్గాన్ని వేయటం, ప్రమాణ స్వీకారం చేయటం, వారికి ఆ దేవుడు లక్ష్మీనరసింహ స్వామి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆ స్వామి నమ్ముకున్న మీ అందరికీ, మనందరికీ, మా అందరికీ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఇప్పుడు కొత్తగా కార్యవర్గం వారు కూడా మీ కుటుంబం వరకే చూసుకోకుండా మమ్మల్ని మాకు కూడా ఆరోగ్యాలు సరిగా ఉండాలని చెప్పి మీరు కూడా దేవుడిని కోరుకుంటారని ఇలా అన్ని పనులు ఇవ్వో అది నాకు తెలిసి ఇంకో 2 నెలలు అయిపోతాం. మంచి ఏర్లా చెడ్డాము, పక్కన వాళ్ళు అది బిచ్చి ఓన్లేమో అయిపోతుంది. ఇప్పుడు అది పైన బిచ్చి మీరెవరూ అడగా ఈ ఊరు ఇవన్నీ రావాలని పొలం అడిగినాను. ఆ ఇద్దరు అనుకుంటారు, భట్టి గారును, సత్యనారాయణ, దుర్గాన. విషయం ఆయన అంత దూరంలో ఉన్నా ఆయన శ్రద్ధ, ఆయన ఇంట్రెస్ట్ మీరు ఆయనకి. కాబట్టి దాదాపుగా బిజ్జి పని జరుగుతుంది, మండపం జరుగుతుంది. రేపు శివ కళ్యాణానికి వచ్చినప్పుడు భక్తులందరూ ఇబ్బంది పడొద్దని రూములు కట్టడం జరుగుతూ ఉంది. రేపు మనకు ఫిబ్రవరిలో జరిగే శివ కళ్యాణానికి ఈ అన్ని పనులు పూర్తి కావాలని, కాబట్టి కార్యవర్గం, అధ్యక్ష వాళ్ళందరూ మడిపడి రేపు కళ్యాణానికి మొత్తం ముస్తాబయ్యేటట్టుగా దీనికి పూర్వ వైభవం రావాలి. ఈసారి మొత్తం పెద్ద ఎత్తున జాతరలో 3 రోజులు మనందరూ పాల్గొనాలి, గట్టిగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా ఈ గుడి, ఈ ప్రాంతం, ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని, మీ అభివృద్ధిలో భగవంతుడు మీరు నాకు ఇచ్చిన శక్తిని కూడా మీతో పాటు ఉంటూ దీనికి కావాల్సిన అన్ని కూడా ఈ ప్రాంతం నుంచి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి వడ్డించేవారు, కావాల్సిన వాడు ఇచ్చేవాడు ఉన్నాడు. కాబట్టి వారికి కూడా ఆరోగ్యాలు రామలింగేశ్వర స్వామి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, రామలింగేశ్వర స్వామి కమిటీ ఈ గుడి గురించి కష్టపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కొత్త కార్యవర్గాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.